ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఘనుడైన దేవ, పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మీరు ఇచ్చిన ఈ సమయానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మీరు మాట్లాడబోతూ ఉండగా వినుచూ ఉన్న ప్రతి శ్రోత మేలు పొందులాగున మొదలు నుండి చివరి వరకు మీరే నడిపించమని రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనముల్లో మనము ఆలోచిస్తూ ఉన్నటువంటి సమయంలో దేవుని ప్రజలు ఎలాగ అపవాది చేత అప్పగించబడి ఉన్నారు అనేటువంటి అంశాన్ని మనము ఆలోచించినప్పుడు భక్తుడైనటువంటి సొలొమోను రాజు తరువాత వచ్చి ఉన్నటువంటి శోధనలను మనము ఆలోచిస్తూ ఆ విషయాల్ని పరిశీలించుకుంటూ వచ్చినప్పుడు రాజు అయినటువంటి యెరోబోము చేసి ఉన్న ఒక బుద్ధిహీనమైనటువంటి పనిని మనం ఇక్కడ చూడవచ్చాను. యెరోబోము అనేటువంటి అతన్ని దేవుడు ప్రత్యేకపరిచి రెహబామునకు వ్యతిరేకంగా దేవుడు తయారు చేసి ఉన్నాడు. అయితే ఈ రెహబాము యెరోబోము అనేటువంటి ఇతనికి వ్యతిరేకంగా తయారు చేయాలి అనని అతను ఒక నిర్ణయాన్ని తీసుకొని దేవుని ప్రజలైనటువంటి వారికి వ్యతిరేకంగా తయారు చేయటానికి యెరోబోము ఒక ప్రత్యేకమైన ఆలోచనలను చేసి ఉన్నాడు. ఈ యెరోబోము చేసి ఉన్నటువంటి ఆ దౌర్భాగ్యమైనటువంటి పని ఏంటంటే, యెరోబోము దేవుని ప్రజలైనటువంటి వారు మోసపోతూ ఉన్నారు అనని అతను అనుకొని వారి యొక్క మోసాన్ని నుండి తప్పించటానికి ముఖ్యంగా సొలొమోను రాజు కుమారుడైనటువంటి రెహబాముని అతని యొక్క ఆలోచనలంతటినీ కూడా చెడగొట్టవలనని యెరోబోము నిర్ణయం తీసుకొని అతను 2 స్థలాల్లో దేవుని ప్రజలకు ఏర్పాటు చేసి ఉన్నట్లుగా ఆలోచన చేద్దామండి. 12వ అధ్యాయం 1వ రాజుల గ్రంథము 12వ అధ్యాయము 27వ వచనంలో ఈ విషయాన్ని మనం చదువుకొనవచ్చాను. యెరోబోము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు కష్టము, ఇశ్రాయేలీయులారా, ఐగుప్తు దేశము నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచెను. ఒకటి బేతేలునందును ఒకటి దానునందును 2 బంగారపు దూడలను చేయించి పెట్టి ఉన్నాడు. అంటే యెరోబోము యొక్క ఆలోచన ఎంత క్రూరమైనటువంటిదంటే, మనుషులు ఎలాగైనా సరే యెరూషలేము వెళితే వారి హృదయాలు రెహబాము తట్టు వెళ్ళవచ్చు, సొలొమోను రాజుగారి యొక్క కుమారుడి తట్టు వారి హృదయాలు చెడిపోతాయి అని ఆలోచన చేసి ఇక్కడ 2 స్థలాల్లో దేవునికి వ్యతిరేకంగా అతను తయారు చేసి ఉన్నాడు. ఈ 2 స్థలాల్లో కూడా ఏ విధమైనటువంటి కార్యక్రమాన్ని అమలు చేసి ఉన్నాడయ్యా అంటే, ఒక చోటేమో ఒక బొమ్మను, మరొక చోట మరొక బంగారపు దూడలను చేయించి పెట్టి ఉన్నాడు. అంటే ఎంత క్రూరమైనటువంటి స్వభావముతో అతను ఎక్కడ వాళ్ళ మనస్సులు చెడగొడతారు అనే ఉద్దేశం చొప్పున రెహబాము అనగా సొలొమోను రాజు కొడుకు ఎక్కడ వీళ్ళ మనస్సులను చెరిపివేస్తాడేమో అని అనుకొని 2 ముఖ్యమైనటువంటి స్థలాల్లో 2 బంగారపు దూడలను చేయించి పెట్టి ఉన్నాడు. ఆ తర్వాత అతను చేయించినటువంటి ఆ బొమ్మలకు ఏమని ఆలోచన చేస్తూ ఉన్నాడంటే, ఒకటి దానునందును ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచెను. దాను వరకు ఈ 2లో ఒకదానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణము ఆయను. ఈ 2 ఒకదానిని జనులు పూజించుట వలన, ఈ 2లో ఒకదానిని జనులు పూజించుట వలన రాజు చేసి ఉన్నటువంటి కార్యమునకు పాపమునకు కారకుడైనటువంటి వాడు యెరోబోము అని మనం గమనించవలసి ఉన్నాం. యెరోబోము యొక్క క్రూరమైనటువంటి స్వభావం ఏంటయ్యా అంటే, అతను ఏదో ఒక రీతిగా
ప్రజల యొక్క మనస్సులను రాజుగారి దగ్గర నుండి తిప్పి తన వైపు త్రిప్పుకోవడానికి యెరోబాము చేసి ఉన్నటువంటి కపటమైనటువంటి ఆలోచనగా మనం గమనించవలసి ఉన్నాం. అయితే దేవుడు ఎంత దయగలిగి ఉన్నటువంటి వాడంటే మనుషులను ఏదో ఒక రకంగా తన వైపు తిప్పుకోవటానికి దేవుడు చేసి ఉన్నటువంటి ఈ 2 స్థలాల్లో దేవుని యొక్క యాజకుల్ని కాకుండా వాళ్ళకి ఇష్టమైనటువంటి వారిని యాజకులుగా పెట్టి ఉన్నాడు. యాజక ధర్మం ఎప్పుడు కూడా లేవీయులు తప్ప మరొకరు చేయడానికి వీలు లేనటువంటి స్థితిలో ఇక్కడ బేతేలునకును అలాగనే దానుకి కూడా వేరే యాజకులను ఏర్పాటు చేసి ఉన్నాడు. అయితే ఒక దైవజనుడు యోధా దేశము నుండి బేతేలునకు వచ్చి 13వ అధ్యాయము 1వ రాజుల గ్రంథము 13వ అధ్యాయములో యోధా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యెరోబాము ఆ బలిపీఠం మీద నిలిచి ఉండెను. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యెషయా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలముల యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దానము చేయును. ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలికి పోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. బేతేలునందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠము నుండి తన చెయ్యి చాచి వాణ్ణి పట్టుకొనుమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. దానిని వెనుక తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయెను. ఎంత క్రూరమైనటువంటి కార్యాన్ని యెరోబాము చేసి ఉన్నాడంటే, ఆ దైవజనుడు వచ్చి ఏమని చెప్పాడయ్యా అంటే, ఈ బలిపీఠం మీద నీవు ఎలాగైతే ఈ యాజకత్వం చేస్తూ ఉన్నావు, ఈ బలిపీఠం బద్దలైపోతుంది. ఇక్కడ యాజకుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ బలిపీఠం మీదే దేవుడు యెషయా అను ఒక రాజును, ఒక శిశువును పుట్టించి నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలముల యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును అనేటువంటి ఆ వాక్యాన్ని చెప్పినప్పుడు రాజు అయినటువంటి యెరోబాము అతన్ని పట్టుకొనండి అని తన చెయ్యి చాపినప్పుడు చెయ్యి ఎండిపోయేటట్లుగా దేవుడు చేశాడు. అద్భుతాన్ని చూసిన వెంటనే జరిగినటువంటి సూచన ఏంటంటే, అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి వలె బాగు చేయనట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనుమని ఆ దైవజనుని బతిమాలు కొనగా, దైవజనుడు యెహోవాను బతిమాలుకొనెను. కనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె ఆయను. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనుడితో చెప్పగా, దైవజనుడు రాజుతో ఇట్లనను, నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున తిరిగిపోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో చెప్పాను. అంతటా అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్ళక మరి ఒక మార్గమున తిరిగిపోయాను. ఇక్కడ జరిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏంటంటే, అక్కడ జరిగి ఉన్నటువంటి బేతేలు దానులో అనగా బేతేలునందు యాజకత్వం చేయడానికి యెరోబాము అనేటువంటి ఆ రాజు రావడము అనేది ఎంత క్రూరమైనటువంటి కార్యక్రమం అంటే, అతను రాజయ్యుండి కూడా తనకున్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి సిద్ధపడి ఉన్నాడు. అందువలన దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. వెంటనే అతను బలిపీఠము బద్దలైపోతుంది అని ప్రకటించిన చాపిన చేయిని కూడా దేవుడు ఎండిపోచేసి ఉన్నాడు. కాబట్టి మనము ఆలోచన చేసి ఉన్నటువంటి
ఈ కార్యక్రమాన్ని మరొక్కసారి మనము ఈ విషయాన్ని ఆలోచించవలసి ఉన్నాం. అతని చెయ్యి ఎండిపోయినప్పుడు అతను మరలా దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా నేను పొరపాటు చేశాను, మరలా నా చెయ్యి నాకు ఇప్పించేటట్లుగా నీ దేవుడైన యెహోవాను వేడుకొను అని చెప్పినప్పుడు అతను మరలా దేవుణ్ణి వేడుకున్నప్పుడు అతని చెయ్యి మరలా బాగైపోయి ఉన్నది. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, అతను దైవికమైనటువంటి కార్యక్రమాన్ని దుర్వినియోగం చేయడానికి ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. అతను ఎక్కడైతే దేవుడు అతన్ని ప్రార్థన చేయమని చెప్పాడో ఆ ప్రార్థన స్థలానికి వెళ్లకుండా ఇతను ఆపు చేయటానికి 2 చోట్ల విగ్రహములను తయారు చేసి, ఇవే మిమ్ములను ఐగుప్తు దేశములో నుండి కానాను దేశానికి నడిపించిరి అనని 2 బొమ్మలను తయారు చేసి ఆ బొమ్మలకు పూజ చేసేటట్లుగా రాజు బేతేలులో ఒకటి, దానులో ఒక గోత్రాన్ని, దాను అనేటువంటి చోట ఈ 2 స్థలాల్లో కూడా దేవునివి కానటువంటి బొమ్మలకు అతను పూజ చేసేటట్లుగా ఏర్పాటు చేసి ఉన్నాడు. కాబట్టి మనము ఆలోచించుకున్నాం, మనము ఎక్కడ ఎలాగా దేవుని యొక్క పనిని చెడగొడుతూ ఉన్నామో ఆలోచించవలసి ఉన్నాం. ఎందుకంటే దేవుని యొక్క పని పాడు చేయడానికి అపవాది ఎవరిని ఏ విధంగా ప్రేరేపించినో కూడా మనకు తెలియదు అని అనుకొని దైవికమైనటువంటి విషయాల్ని దైవములు కానటువంటివిగా చేసేటువంటి కార్యక్రమాన్ని చాలా క్రూరముగా దేవుడు తీసివేసి ఉన్నాడు. అలాగనే ఇక్కడ కూడా యెరోబాము అనేటువంటి అతను రెహబాముకు వ్యతిరేకముగా, రెహబాము అనగా సొలొమోను రాజు కుమారుడి యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా అతను చేయాలి అని అనుకున్నాడు. అవి మంచిగా చేయడానికి బదులుగా దుర్వినియోగం చేసుకొని అక్కడ బొమ్మలను పెట్టి కనబడేటువంటి బంగారముతో చేసి ఉన్నటువంటి 2 రాతి బొమ్మల 2 విగ్రహములను అతను 2 బంగారపు దూడలను చేయించి పెట్టి ఉన్నాడు. బంగారపు దూడలు అనగానే ఎంతో ఆకర్షణగా కనబడవచ్చు, కానీ అవి కళ్ళకు కనబడేటువంటి బొమ్మలు. వాటిల్ని పూజించటానికి జనులు వస్తూ ఉన్నారు. కాబట్టి అతను కార్యాన్ని గురించి దాను వరకు ఈ 2లో ఒకదానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణము ఆయను. రాజు చేసినటువంటి కార్యానికి పాపం చేయడానికి అతను రాజుగారైనటువంటి యెరోబాము భయంకరమైన శాపగ్రస్తుడుగా ఎంచబడుచు ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి యెరోబాము చేసి ఉన్నటువంటి కార్యక్రమాల్ని 32వ వచనములో, యెరోబాము యూదాదేశమందు జరుగు ఉత్సవము వంటి ఉత్సవము 8వ మాసమున 15వ దినమందు జరుగా నిర్ణయించి బలిపీఠం మీద బలులు అర్పించుచూ వచ్చెను. ఆ ప్రకారము బేతేలు నందును తాను చేయించిన దూడలను బలులు అర్పించుచూ ఉండెను. మరియు ఈ విధమైనటువంటి కార్యక్రమం ఏంటంటే, 7వ మాసంలో జరిగేటువంటి కార్యక్రమంలో చాలా ప్రత్యేకమైనటువంటివి ఉన్నాయండి. 7వ మాసం 9వ తారీఖు సాయంకాలం నుండి 10వ తారీఖు సాయంకాలం వరకు కూడా పాప ప్రాయశ్చిత్తార్థమైనటువంటి అనగా పాపములను విషయమై పశ్చాత్తాప పడుచు దేవునితో గడపవలసి ఉన్నటువంటి ఆ దినాన్న 7వ మాసాన్ని తీసివేసి 8వ మాసంగా రాజైనటువంటి యెరోబాము చేసి ఉన్నాడు. ఆ క్రూరమైనటువంటి కార్యక్రమాన్ని అతను తలపడి ఉన్నాడు కనుక దేవుడు అతనిని మొత్తి ఉన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉన్నాం. అతను చేసి ఉన్నటువంటి ఆ క్రూరమైనటువంటి కార్యక్రమాల్ని మనము దేవుడు ఎంత అసహించుకునేటువంటి విగ్రహారాధనకు పాత్రులుగా ఆ రోజుల్లో ఉన్నటువంటి యూదులను తయారు చేయటానికి యెరోబాముని సాతానుడు ప్రేరేపించి ఉన్నాడు. పైన ఆకాశమందు కానీ క్రింద భూమి యందు కానీ
భూమి క్రింద ఉండు నీళ్లయందు కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వానికి సాగిలపడకూడదు అని దేవుడు రెండవ ఆజ్ఞగా చెప్పి ఉన్నటువంటి ఆ మాటలను యెరోబాము త్రోసివేసి ఉన్నాడు. యెహోవా నామమును మూడవ ఆజ్ఞలో యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు, యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషులుగా ఎంచడు అనేటువంటి మాట కూడా చాలా వివరంగా దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. కానీ మనుషులైతే చాలా క్రూరంగా దేవుణ్ణి అవమానించి ఉన్నారు. కాబట్టి యెరోబాము చేసి ఉన్నటువంటి ఈ 2 స్థలాల్లో ఆ తర్వాత తారీఖులను 7వ మాసాన్ని తీసివేసి 8వ మాసాన ఆ పండగని ఏర్పాటు చేసి ఉన్నాడు. ఎంత పాపమునకు యెరోబాము దిగజారిపోయి ఉన్నాడయ్యా అంటే, దేవునికి ప్రార్థన చేసినట్లుగానే మనుషులు నమ్మేటువంటి రీతిగా అతను 8వ మాసంలో ఈ కార్యక్రమాన్ని పెట్టి ఉన్నాడు. ఆ తర్వాత 8వ మాసములో కూడా 15వ దినమందు జరుప ఆజ్ఞాపించను. 15వ దినమున నిర్ణయము చేసి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. 7వ నెల 15వ తారీఖు నుండి జరుపబడేటువంటి కార్యక్రమాన్ని 8వ నెల 15వ తారీఖు నుండి ఆ కార్యక్రమాన్ని మార్చివేసి మనుషుల యొక్క హృదయాల్ని కఠినము చేసి దేవునికి వ్యతిరేకమైనటువంటి పంథాలో అతను వెళ్ళేటువంటి రీతిగా అతను చేసి ఉన్నాడు. కాబట్టి యోధా గోత్రము నుండి వచ్చినటువంటి ఒక దైవజనుడు బలిపీఠము దగ్గర ప్రవచించుచు ఏమని చెప్తూ ఉన్నాడంటే, బలిపీఠమా బలిపీఠమా నీవు బ్రద్దలైపోతావు అని ప్రకటించినప్పుడు అతను ఇంకా ఏమని చెప్పాడంటే, బలిపీఠమా బలిపీఠమా యెహోవా సెలవిచ్చున్నదేమనగా, దావీదు సంతతిలో యెషయా అని ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలముల యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాను. ఇక్కడ బలిపీఠంతోనే మాట్లాడి ఉన్నాడు యూదా దేశం నుండి వచ్చినటువంటి ప్రవక్త. బేతేలునందు బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాచి వానిని పట్టుకొనుమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. ఎంత క్రూరంగా ఈ రాజు తయారు చేసి ఉన్నాడయ్యా అంటే, ఇతను చేసి ఉన్నటువంటి యెరోబాము చేసి ఉన్న ఈ కార్యక్రమానికి దేవుని యొక్క కోపముతో చెయ్యి చాపి అతన్ని పట్టుకొనండి అని చెప్పి ఉన్నాడు. కానీ అతని చెయ్యి ఎండిపోచేసి ఉన్నటువంటి వాడు దేవుడు. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా దేవుని ప్రజలను పాడు చేసేటువంటి 10 గోత్రాల వారికి కూడా యెరోబాము ఇచ్చి ఉన్నటువంటి భయంకరమైనటువంటి శాసనాన్ని మనం ఆలోచించవలసి ఉన్నాం. అతను రాజరికాన్ని నిలబెట్టుకోవడానికి రాజు అనేటువంటి రెహబాము అనగా సొలొమోను రాజు కుమారుడికి బదులుగా దేవుడు వేరుపరిచి ఉన్నటువంటి యెరోబాము క్రూరమైనటువంటి కార్యక్రమంతో దేవుని ప్రజలను విగ్రహారాధికులుగా చేయడానికి అతను ముందుకు వెళ్ళాడు. అంటే ఎంత కష్టమైనటువంటి పని అంటే, 2 స్థలాల్లో 2 బంగారపు దూడలను చేయించి పెట్టి ఉన్నాడు. ఈ దూడలను చేయించుట అనేటువంటి ఆ క్రూరమైన కార్యక్రమానికి యెరోబామే మొట్టమొదటి వాడుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇతను చేసి ఉన్నటువంటి ఆ క్రూరమైనటువంటి కార్యక్రమానికి దేవుడు అతని చెయ్యిని ఎండిపోచేశాడు. అప్పుడు వెళ్ళి మరలా దైవజనుడి దగ్గర బ్రతిమాలుకున్నప్పుడు అతని చెయ్యి మామూలుగా అయ్యేటట్లుగా అతను దేవుణ్ణి అడుగు ఉన్నాడు. అతని చెయ్యి బాగయి ఉన్నది, కానీ అతను చేసి ఉన్న క్రూరమైన కార్యక్రమాలను మాత్రము క్రమంగానే మనుషులలో విగ్రహారాధన సంబంధమైనటువంటి
దేవునికి వ్యతిరేకమైనటువంటి రీతిగా ప్రజలను తయారు చేసి ఉన్నారు. కాబట్టి మనము ఈ సమయంలో గమనించవలసింది ఏంటంటే, దేవుని చట్టాన్ని ఎప్పుడు ఎవ్వరూ మార్చటానికి వీలు లేదు. దేవుడు పెట్టినటువంటి దినాల్ని, దేవుడు పెట్టినటువంటి పండగలను, దేవుడు పెట్టి ఉన్నటువంటి నమూనాల్ని అన్నింటినీ మార్చివేసి ఉన్నారు. ఎంత దేవునికి ఉగ్రతకు పాత్రులై ఉన్నారో మనం ఒక్కసారి గమనించవలసి ఉన్నాం. ఇక్కడ ఇద్దరు రాజులు, ఒక రాజు ఏమో సొలొమోను రాజు కుమారుడు, మరొక అతనేమో యెరోబాము అనేటువంటి మరొక అతన్ని దేవుడు రాజులుగా పెట్టాడు. సొలొమోను కుమారుడైనటువంటి రెహబామేమో 2 గోత్రాలకి పెట్టి ఉన్నాడు. యెరోబామునేమో 10 గోత్రాలకి దేవుని ప్రజలకు అధికారిగా నియమించి ఉన్నాడు. ఒకానొక సమయంలో అక్కడికి బయలుదేరినటువంటి, చూడండి 12వ అధ్యాయము 22వ వచనములో 22 కంటే 21లో, రెహబాము యెరూషలేమునకు వచ్చిన తరువాత ఇశ్రాయేలీయుల వారితో యుద్ధము చేసి రాజ్యము సొలొమోను కుమారుడైన రెహబాము అను తనకు మరలా వచ్చినట్లు చేయుటకై యూదావారందరిలో నుండి, బెన్యామీను గోత్రములో నుండి యుద్ధ ప్రవీణులైన 180,000 మందిని పోగు చేసెను. అంతటా దేవుని వాక్కు దైవజనుడగు షమయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సొలొమోను కుమారుడును యూదారాజునైన రెహబాముతోనూ యూదా వారందరితోనూ బెన్యామీయులందరితోనూ శేషించిన వారందరితోనూ ఇట్లనుము, యెహోవా సెలవిచ్చున్నదేమనగా, జరిగినది నా వలన జరిగెను. మీరు ఇశ్రాయేలీయుల వారగు మీ సహోదరులతో యుద్ధము చేయుటకు వెళ్ళక అందరును మీ ఇండ్లకు తిరిగిపోవుడి. కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి దానిని బట్టి యుద్ధమునకు పోక నిలిచిరి. ఇక్కడ దేవుడు ప్రవక్తను పంపించి ఈ కార్యము నా వలన జరిగింది అనని హెచ్చరికగా దేవుడు చెప్పినప్పుడు వారందరూ కూడా ఏమీ మాట్లాడకుండా ఖాళీగా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే దేవుడు 12 గోత్రాలని సొలొమోను రాజుకి ఇచ్చి ఉన్నాడు. కానీ సొలొమోను రాజు చేసి ఉన్నటువంటి క్రూరమైనటువంటి పనికి అతన్ని తరువాత వచ్చినటువంటి రెహబాముకి 2 గోత్రాలను ఇచ్చాడు. ఆ తర్వాత యెరోబాముకి 10 గోత్రాలను ఇచ్చి ఉన్నాడు. కానీ 2 గోత్రాలు ఇచ్చి ఉన్నటువంటి రెహబాము మరలా ఏదైనా సరే తనే పరిపాలన చేయాలని ఆలోచన చేశాడు. కానీ దేవుడు మధ్యలో ప్రవక్తను పంపించి, ఇది నా వలన జరిగింది కనుక మీరేమాత్రము కూడా ముందుకు వెళ్ళవద్దని దేవుని ప్రజలకు చెప్పినప్పుడు వారు ఆ మాట విని వెనుకకు వెళ్ళిపోయి ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనము గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని పనిని చెడగొట్టడానికి అపవాది ఎన్ని ప్రయత్నాలు చేసి ఉండినప్పటికీ కూడా దేవుడు చేసి ఉన్న ఏర్పాటును బట్టి ప్రతి కార్యము జరుగుతూ ఉంటుందండి. అంతేకాని మనుషుల యొక్క ఆలోచనలను బట్టి మాత్రము కాదు అని ప్రత్యేకంగా దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ రెహబాము గొప్పవాడా, యెరోబాము గొప్పవాడా అని చెప్పడం లేదు. కానీ యెరోబాము చేసి ఉన్న క్రూరమైన రాజరికపు ఆలోచనలతో దేవుని ప్రజలను తప్పుదారి పట్టించటానికి ప్రయత్నం చేసి ఉన్నాడు. అందువల్లనే అతను వచ్చినటువంటి దైవజనుణ్ణి పట్టుకోవడానికి చెయ్యి చాపాడు. అతని చెయ్యి ఎండిపోచేసి ఉన్నటువంటి దేవుని యొక్క భయంకరమైన ఉగ్రతకు అతను పాత్రుడై ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము ఎన్నోసార్లు దేవుని యొక్క పనిని చెడగొట్టడానికి మనం బయలుదేరుతూ ఉంటామే. కానీ దేవుడు ఎప్పుడు కూడా తన నామాన్ని ఘనపరుచుకునేటువంటి దేవుడు. ఆయన మొదలుపెట్టి ఉన్నటువంటి కార్యక్రమాన్ని పూర్తయ్యే వరకు కూడా తన నామాన్ని ఘనపరుచుకునే దేవుని చేతిలో మానవులమైన మనము ఉన్నామని ఆలోచన చేయవలనని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఎక్కడ ఉన్నామో ఒకసారి గమనించుకుంటూ మన యొక్క జీవిత యాత్రను దేవునితో గడపటానికి ఇష్టపడినప్పుడు దేవుడు తప్పకుండా
మనకు కావలసినటువంటి ఏర్పాటు చేస్తాడు అని పరిశుద్ధ గ్రంథములో చెప్పబడుచు ఉన్నదాన్ని. కాబట్టి మనము ఎలాగ ఉన్నామో ఒక్కసారి పరిశీలించుకొని దేవుని యొక్క ఏర్పాటును బట్టి మన జీవితాల్ని కూడా ఆయనకిష్టమైనటువంటి రీతిగా మనం సాగి వెళ్ళినప్పుడు తప్పకుండా దేవుడు మానవుని యొక్క ప్రార్థన అంగీకరించును అని ఇక్కడ మనం గమనించుచూ ఉన్నాం. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి వారు ఎలాంటి స్థితిలో ఉన్నారో ఒక్కసారి పరిశీలించుకొని ప్రభు యొక్క కార్యానికి మన జీవితాల్ని ముడివేసుకొని దేవుని యొక్క ఇష్టమైనటువంటి రీతిగా మనము సాగి వెళ్ళవలనని ప్రభువు మనల్ని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క కార్యక్రమంలో బలమైనటువంటిది లేకుంటే దేవునికి ఇష్టమైనటువంటిది ఒకే ఒక కార్యక్రమాన్ని మనం అనుసరించాలి, కానీ సవరణ చేసుకోవడం కానీ మనకిష్టమైనటువంటి రీతిగా సవరించటము కానీ దేవుని యొక్క ఏర్పాట్లను మరొక రకంగా ఏర్పాటు చేసి ఆ విధమైనటువంటి జీవితాన్ని జీవించటము అనేటువంటి ఆ బలమైన దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటికి మనుషులమైన మనము ఎప్పుడూ కూడా సహకరించకూడదు అని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము రెహబాము యరొబాము అనే ఇద్దరు బలమైనటువంటి సైన్యాన్ని నడిపించేటువంటి వారు, ఒకరేమో 2 గోత్రాలకి, మరొకరేమో 3 గోత్రాలకి 10 గోత్రాలకి నాయకులై ఉన్నారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలను విడిచిపెట్టడు అని తెలుసుకొని ఆయన బిడ్డలమైనటువంటి మనము ఆయన ఇష్టానుసారముగా జీవించవలనని ప్రభువు పేరుతో దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుని ఏర్పాటును బట్టి జరిగించవలనని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రార్థన చేసుకొని ముగించుకున్నాను. ఘనుడైన దేవ, పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మీ బిడ్డలైనటువంటి మనుషులు ఇద్దరు స్వార్థప్రియుడైనటువంటి యరొబాము హృదయములో ప్రవేశించి ఉన్న అపవాది యొక్క దోషములను జ్ఞాపకము చేసుకొని మా జీవితాలని కూడా మీకు ఇష్టమైనట్లుగా తయారు చేసుకోవడానికి కృపను దయచేయమని పరిశుద్ధుడా, వాక్యము వినుచు ఉన్న ప్రతి శ్రోతను కనికరించవలసి ఉన్నదిగా మా రక్షకుడు మా ప్రభువును అయ్యున్నటువంటి యేసు ప్రభువు వారి అతి పరిశుద్ధ నామమున మిక్కిలి బ్రతిమాలి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.